అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించాలని, ఈ 2024 సంవత్సరం త్వరలో ముగించబడుతుంది. ఈ లోపులోనే ఒక అద్భుత కార్యాలు మీ బ్రతుకులో చూడాలని ఆశపడుతూ దేవుని వాక్యాలకు వెళ్దాం. గత 4 రోజుల క్రితం ఒక తల్లిగారు మాకు కాల్ చేసి ఆమె చాలా చాలా భారంగా ఏడుస్తున్న పరిస్థితి. ఆమెని ఓదార్చడానికి మేము ఎంత ప్రయత్నం చేసినా ఆమె కన్నీరు మాత్రం ఆగట్లేదు. కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉంది. ఆమె వయసు సుమారు పెద్ద వయసే, కానీ చాలా భారం ఆమె హృదయంలో ఉంది. మేమనుకుంటున్నాం ఆమె ఏడు చూసి, అయ్యో ఈమె చాలా ఒంటరిగా ఉంటున్నారేమో, బహుశా ఆమెకి ఎవరు తోడులేరేమో అనుకుని మేము అంటున్నాం, అమ్మ మేము ఉన్నాం కదా, మీ బాధ ఎంతో చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం అని ఎట్లా మాట్లాడుతుంటే ఆ తెల్లంది, అయ్యా నాకు 4 పిల్లలు ఉన్నారు, చాలా చక్కగా చదువుకుంటున్నారు, నాకు భర్త ఉన్నాడు, చాలా మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఇంతమంది ఉండగా మీకు ఆ బాధ భారం ఎందుకమ్మా అంటే ఆమె అంటుంది కదా, నా హృదయంలో ఏముందో కనీసం నా కుటుంబం కూడా ఎప్పటిదాకా అడగలేదయ్యా. నా హృదయంలో ఉండే ప్రతి బాధని నా కుటుంబంతో పంచుకుందామని, వారితో కలిసి కూర్చుందాం అంటే వారు ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వట్లేదయ్యా. ఎవరు పడితే వారు బిజీగా కనిపిస్తూ ఉన్నారు. ఏదో వండి పెడుతున్నాను, తినేసి వెళ్ళిపోతున్నారు. ఏదో బట్టలు ఉతుకుతున్నాను, వారు అవి వేసుకొని చక్కగా వస్త్రాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. అంతేగాని అసలు నా హృదయంలో ఏముంది, నేను ఎంత బాధపడుతున్నాను, నా లోపల ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను, కనీసం ఏ ఒక్కరు అడగని పరిస్థితి ఆ బ్రతుకులో కనిపిస్తుందయ్యా. కనీసం నేను నా బాధ వారికి చెప్దాం అనుకున్నా కానీ నేనేం చెప్తున్నా వారు ఏమంటున్నారంటే తర్వాత మాట్లాడదాం అని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కనీసం నేను ఏదన్నా చెప్దామన్నా మేము బిజీగా ఉన్నాం కదా, కనిపించట్లేదా అని నా మీదే తిరిగి మరలా అరుస్తున్నారయ్యా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఈ బాధ అంతా హృదయంలో పెట్టుకొని రాత్రులు అనిపిస్తుంది కదా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతానేమో, రకరకాల రోగాల బారిన పడతానేమో అని ఆ తల్లి అంతగానో ఏడుస్తోంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే, చుట్టూ ఆమెకి ఎంతమంది ఉన్నా ఆమె బాధను అర్థం చేసుకున్నారు ఎవరు లేరు. ఆమె సొంత కుటుంబమే, ఆమె సొంత రక్త సంబంధులే, అయినా కానీ ఆమె బాధను అర్థం చేసుకోవడానికి ఏ ఒక్కరు లేరు. ఇవాళ ఇదే సమస్యను బాధపడుతున్నావా? కొన్నిసార్లు భారం అంతా మన హృదయంలో ఉన్నప్పుడు, ఎన్నో బాధలు మన హృదయంలో ఉన్నప్పుడు దాన్ని పంచుకోవడానికి ఎవరికి నమ్మకమైన భుజం అంటే బాగుండి అనుకొని కోరుకుంటూ ఉంటాం. అందుకే కదా స్నేహితుల కోసం వెళ్ళాం, బంధువులు ఉంటారేమో అనుకున్నాం, వాళ్ళు తిరిగి రాబందులైపోయారు. ఎన్నెన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకు శుభవార్త చెప్తానయ్యా, మన భారము మొయ్యగలిగిన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే. కీర్తనల భాగము 55వ కీర్తన 22వ మాట మనం చదవగలిగితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ఆయనే మనలను ఆదుకొనును. ఆయన మాత్రమే మనల్ని ఆదుకునే దేవుడు. మన భారమంతా ప్రభు మీద వేసినప్పుడు, తండ్రి నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా, నా బాధ అంతా నీకే చెప్తాను ప్రభా, నా కష్టమంతా నీతోనే పంచుకుంటానయ్యా, సంతోషం వచ్చినా బాధ వచ్చినా నువ్వు తప్ప నాకు వేరే ఎవరు లేరయ్యా అని నీ భారమంతా ప్రభు మీద వేసినప్పుడు నీ హృదయానికి శాంతిని ప్రభు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీ భారమంతా మోయివాడు ఆయనే అని 100% హామీ ఇస్తున్న దేవుడు ఆయన. ఇంకో గొప్ప మాట ఏంటి తెలుసా? నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు ఆయన. చాలా చక్కగా స్థిరమైన జీవితాన్ని ఇస్తాడు ఆయన. నీతిమంతులకు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని పరిస్థితుల మధ్యన వారున్నా, ఎన్ని కష్టాల మధ్యన వారు నడిచినా, నీతిమంతులు కదిలిపోకుండా, నీతిమంతులు ఎటు తొలగిపోకుండా ప్రభువే వారిని స్థిరపరచగలిగిన దేవుడు. ఈరోజు నేను అంటాను కదా, నీ భారం అంతా చాలానే ఉందని నాకు తెలుసు, చాలా ఇబ్బందుల మధ్యన ఉన్నారని తెలుసు, అందరూ ఉన్న అనాథులుగా బ్రతుకుతున్నారన్న సంగతి కూడా తెలుసు. కానీ ఒక్కటి చెప్తానయ్యా, నీ భారం ప్రభువుకు చెప్పు. ఎవరో వింటారు నా బాధ అని అనుకోద్దు. ఎందుకంటే మనుషులు విన్నారనుకోండి, 2-3 సార్లు వింటారు, 4వసారి నీ మీద అసహ్యం పడుతుంది వారికి. నీ కన్నీరు చూసినప్పుడు ఇంక జాలి రాదు. అరుగా వచ్చాడయ్యా ఏడుస్తాడు చూడు, ఎప్పుడు ఏడుపు మాకు అంటారు. అలా కాదయ్యా, నీ భారం అంతా ప్రభువుకు చెప్పు. ఎందుకంటే ఆయనే నీ తండ్రి, నిన్ను చేసిన వాడు ఆయనే కదా. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ హృదయంలో ఉండే తలంపులన్నీ ప్రభువుకు చెప్పు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు జరిగించగలిగిన దేవుడు.